నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగుదేశం జనసేన పార్టీలు ఈరోజు సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజా ప్రాంతంలో భారీగా జై హో బీసీ అనే సదస్సు పెట్టారు. బీసీల కోసం 10 సూత్రాలు అమలు చేస్తాం, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే సంచలనాత్మకమైన ప్రకటనలు బీసీల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రకటించారు. మరోపక్క వైసీపీ పైన ఘాటైన విమర్శలు చేస్తూనే బీసీలకి కొండంత అండగా ఉంటుంది టీడీపీ జనసేన అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేశారు. 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి బీసీ నెలకు 4,000 రూపాయలు పెన్షన్. మరి ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న పరిస్థితుల్లో మరి 50 సంవత్సరాలు దాటిన 153 కులాల్లో ఉన్న బీసీలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కమిషన్తో కూడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయో అలాంటి చట్టమే బీసీలకు కూడా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలను అందరిని ఆదుకుంటాం. బీసీలకి ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడానికే ఈ జై హో బీసీ సదస్సులో హామీ ఇస్తుందని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. అదేవిధంగా బీసీల కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధించింది ఏమి లేకపోగా ఎంతోమందికి తోకలు కత్తిరించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు విమర్శన చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 2 పిల్లలు దాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు గారు. మళ్ళీ దాన్ని సవరించి 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్ట సవరణ చేస్తాము, గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేస్తాము, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు, అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగిస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటన చేశారు. మరి అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీల మీద వేల మంది బీసీల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసే సందర్భాలు ఉన్నాయన్నారు. సాక్షాత్తు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, ఇలా కొల్లు రవీంద్ర గారు చెప్పుకుంటూ పోతే బీసీలు అందరి మీద వైఎస్ఆర్సీపీ కక్ష కట్టి కేసులు కట్టిందని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేశారు. మరి ఇంకా అంతేకాకుండా బీసీలకు అనేక సంస్కరణలు తీసుకొస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 56 నామినేషన్ పదవులు బీసీలకు కేటాయించారు. మరి 153 కులాల్లో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. అంతేకాకుండా ఎవరైతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో టిక్కెట్లు కోల్పోయారో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీసీలందరికీ కూడా ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పోస్టుల్లో లేకపోతే రాజ్యసభ సభ్యుల పదవుల్లో ముఖ్యమైన పదవులన్నీ కూడా బీసీలకే కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. ఇది ఎన్నికల ప్రకటనగానే చూడాలా, లేదంటే బీసీల పట్ల రాజకీయ పార్టీలకు ఉండే ప్రేమగానే చూడాలా అంటే
సహజంగా ఎన్నికల వేళ ఇలాంటి ప్రకటనలు రావడం సహజం. కానీ అమలులో సాధ్యపడుతుందా అనేది చూడాలి. విద్యాపరంగా కూడా అనేక సంస్కరణలు, రెసిడెన్షియల్ కాలేజీలని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో బీసీల కోసం ప్రత్యేకంగా ఎక్కడ ఇబ్బందులు జరిగినా బీసీల కోసం ప్రత్యేకమైన చర్యలు, ప్రత్యేకమైన వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా రక్షణ కల్పించడానికి టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవన్నీ ఇవన్నీ అమలు చేస్తూ ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో సంచలనాత్మకమైన బీసీలకు అనేక రకాలుగా రాయితీలు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలకు అవకాశాలు కల్పించారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు టీడీపీ ఇవాళ అదనంగా బీసీల కోసం చెప్పిన కొత్త పథకాల్లో పెన్షన్ పథకం 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి 4,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా గతంలోనే ఉంది టీడీపీ టైంలో. మరి ఆ సప్లాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. చంద్రన్న బీమా మరి ఆ కుటుంబాలకు గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని రెట్టింపుగా 10 లక్షల వరకు ఇస్తామని చెప్పన్నారు. బీసీలో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి పెళ్లి ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. మరి ఇన్ని ప్రకటనల ద్వారా బీసీల్లో కదలిక వస్తుందా, బీసీలు ఈ ఎన్నికల వేళ చేసే హామీలను నమ్మే అవకాశాలు ఉంటాయా అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఏదేమైనా ఈవేళ రాజకీయ పార్టీలు కులాల వారీగా తమ వైపు తిప్పుకుని ఓట్ల రాజకీయం కోసం వ్యూహం రూపొందిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగమే జేహో బీసీ సదస్సు అనుకోవాలా. ఇప్పటికే మూడు సమావేశాలు టీడీపీ జనసేన కూటమి పెడితే అధికార వైఎస్ఆర్సీపీకి ముచ్చాంట్లు పట్టాయని చెప్పి అన్నారు చంద్రబాబు గారు. మరో 2 సభలు పెడితే చిత్తుగా వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, డిపాజిట్లు కూడా రావని చాలా ఘోరంగా ఓడిపోతున్నట్టుగానే వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 98% సంక్షేమ పథకాలు అమలు చేశాము, ప్రజలంతా సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కడతారని వైఎస్ఆర్సీపీ భావిస్తున్న తరుణంలో చంద్రబాబు గారు చేసిన ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు పెద్ద చర్చకే, దుమారానికి అవకాశం కల్పిస్తుంది. వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావనే కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్గాల్లో పెద్ద సంచలనం కలిగే విధంగా నాయకులందరూ వైఎస్ఆర్సీపీలో బీసీ నాయకులందరూ కూడా చాలా ఘాటుగా స్పందించే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ఈ నేపథ్యంలో జేహో బీసీ సదస్సు జనం ఎంతమంది వచ్చారా కంటే హామీలు మాత్రం పుష్కలంగా లభించాయి. మరి ఈ హామీలు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తుందా, ఎన్నికల వాగ్దానాలకు నిలుస్తాయి అనేది చూద్దాం. మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.